Okay. Dear students, we are seeing now Maths 1A. Maths 1Aలో 2 మార్క్స్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8లో మనం 1, 2, 3 అయిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 8లో 1, 2, 3 అయిపోయినాము. నౌ లెట్ us see 4, 5, 6. ఈ 4, 5, 6 అన్నీ సేమే ఉంటాయి అమ్మ. 4, 5, 6 సేమే. ఓకేనా? వెరీ సింపుల్. ఇది మొన్న మనకు ఎగ్జామ్లో వచ్చింది, మార్చిలో వచ్చింది. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద రేంజ్ ఆఫ్. ఈ 3 ప్రాబ్లం కూడా అంతేనమ్మా. ఫైండ్ ద రేంజ్ ఆఫ్. ఓకేనా? ఫైండ్ ద రేంజ్ ఆఫ్ 7 cos x minus 24 sin x plus 5. 7 cos x minus 24 sin x plus 5. ఓకే, దీని రేంజ్ ఫైండ్ చేయమంటారు. రేంజ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఎంత. ఓకేనా? అదే రేంజ్ అనమాట. సో ఏం చేస్తాం? ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిన దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 7 cos x minus 24 sin x plus 5. ఓకేనా? ఇచ్చిన దాన్ని ఏమంటామమ్మా? 7 cos x minus 24 sin x plus 5. దీన్ని దేంతో కంపేర్ చేయాలంటే a cos x plus b sin x plus c. అంటే దీన్ని దీంతో కంపేర్ చేయాలి మనం. దీంతో a cos x plus b sin x plus c. అంటే a వాల్యూ 7 అన్నట్టు, b వాల్యూ -24 అన్నట్టు, c వాల్యూ 5. ఓకే, జస్ట్ కంపేరింగ్ అనమాట. a వాల్యూ 7, b వాల్యూ -24, c వాల్యూ 5. ఓకేనా? సో మరి రేంజ్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ వాల్యూ ఫైండ్ చేయాలమ్మా. ఏ వాల్యూ? రూట్ ఆఫ్ a² + b² ఫైండ్ చేయాలి. రూట్ ఆఫ్ a² + b² ఫైండ్ చేయాలి ఫస్ట్ మనం. ఎట్లా ఫైండ్ చేస్తాం సార్? రూట్ ఆఫ్ ఏ అంటే ఏమన్నామమ్మా? ఏ అంటే ఇట్లా ముందు కదా, కాస్ x కన్నా ముందు 7, ఏ వాల్యూ 7 ఇక్కడ, అందుకనే a² అంటే 7² ప్లస్ b అంటే ఇది ఈ వాల్యూ -24. సో b² అంటే -24². 7² ఎంత? 49. 7² ఎంత అమ్మా? 49. -24² ఎంత? 576. 24ని స్క్వేర్ చేస్తే 576. రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 625. రూట్ 625. రూట్ 625 వాల్యూ ఎంత అమ్మ? 25. రూట్ 625 వాల్యూ ఎంత? 25. ఓకేనా? ఇది రూట్ a² + b² వాల్యూ. రూట్ a² + b² వాల్యూ. ఓకేనా? ఇప్పుడు మనకు రేంజ్ అంటే ఏంటిది? మ్యాక్సిమం మినిమం. అంటే మ్యాక్సిమం వాల్యూ ఎట్లా వస్తుంది? మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా ఏందమ్మా అంటే మ్యాక్సిమం వాల్యూ ఎట్లా వస్తుంది అంటే c ప్లస్ రూట్ a² + b². c ప్లస్ రూట్ a² + b². c వాల్యూ ఎంత అమ్మా? c వాల్యూ ఎంత? 5 కదా. సో 5 ప్లస్ ఈ వాల్యూ ఆల్రెడీ 25 వచ్చింది మనకు. సో 5 + 25 ఎంత? 30. సో మ్యాక్సిమం వాల్యూ 30. మ్యాక్సిమం వాల్యూ 30. ఇది మ్యాక్సిమం అమ్మా. అలానే మినిమం వాల్యూ ఫైండ్ చేయాలి. మినిమం వాల్యూ ఏంటిది? సేమ్ ఇక్కడ c ప్లస్ అన్నాం, ఇక్కడ c మైనస్ అనాలి. c మైనస్ రూట్ a² + b². ఓకేనా? c మైనస్ రూట్ a² + b². సో ఏమొస్తుంది ఇక్కడ? ఏమొస్తుంది? c వాల్యూ ఎంత? 5. c వాల్యూ ఎంత అమ్మా? 5. 5 మైనస్ 30. 5 మైనస్ 30 ఎంత? -25. 5 మైనస్ 30 ఎంత? -25. ఓకేనా? సో ఇట్లా మనము ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ ఆఫ్ a² + b² ఫైండ్ చేయాలి ఫస్ట్. రూట్ ఆఫ్ a² + b² అంటే రూట్ ఆఫ్ 7² ప్లస్ -24². 7² 49, -24² 576 అమ్మా. 2 యాడ్ చేస్తే 625 వస్తుంది. రూట్ 625 వాల్యూ 25. ఇది రూట్ ఆఫ్ a² + b² వాల్యూ. ఓకేనా? మ్యాక్సిమం వాల్యూ ఎట్లా వస్తుంది? ఫార్ములా c ప్లస్ రూట్ a² + b². c వాల్యూ 5, ఈ వాల్యూ 25, 30. మినిమం వాల్యూ ఎట్లా వస్తుంది? c మైనస్ రూట్ a² + b². 5 మైనస్ 30 -25. సో ద రేంజ్. ఇప్పుడు రేంజ్ రాస్తాం. రేంజ్ ఎలా రాస్తాం అంటే ఫస్ట్ మినిమం రాయాలమ్మా. చూడండి మినిమం వాల్యూ ఎంత వచ్చింది? -25. సో -25 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, చూడండి అమ్మా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -25 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మన ఇచ్చిన ఫంక్షన్ రాయాలి. చూడండి ఏమి ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చిండు? 7 cos x minus 24 sin x plus 5 కదా, అదే రాయాలి ఇక్కడ. సో -25 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చిన ఫంక్షన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ అంటే 30. ఇదే మన రేంజ్. ఇలా రేంజ్ మనం ఫైండ్ చేస్తాం. అంటే మనం మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ మధ్యలో ఫంక్షన్, మినిమం మ్యాక్సిమం మధ్యలో ఫంక్షన్, ఇదే రేంజ్ అంటాం. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి మరి ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ. సేమ్ అదే. ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 3 cos x + 4 sin x. 3 cos x + 4 sin x. ఇక్కడ కాన్స్టెంట్ లేదు, c లేదు. c లేకుండా అవసరం లేదు మనకు. ఓకేనా? మరి ఎలా చేస్తాం చూడండి. గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు? 3 cos x + 4 sin x. 3 cos x + 4 sin x. దీన్ని దేంతో కంపేర్ చేస్తాం మనం? a cos x + b sin x తోని. a cos x + b sin x తోని. అంటే ఏ వాల్యూ ఎంత అనమాట? 3 అనమాట. b వాల్యూ ఎంత అనమాట? 4 అనమాట. ఓకేనమ్మా? a వాల్యూ 3, b వాల్యూ 4. a వాల్యూ 3, b వాల్యూ 4. ఓకేనా? మరి ఇప్పుడు ఏం వాల్యూ ఫైండ్ చేయాలి? మ్యాక్సిమం మినిమం ఫైండ్ చేయాలన్నా మనం ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి? రూట్ ఆఫ్ a² + b² ఫైండ్ చేయాలి కదా. మరి రూట్ ఆఫ్ a అంటే ఏమన్నాం? 3² b అంటే ఏమన్నాం? 4² 3² + 4². 3² ఎంత అమ్మా? 9. 4² ఎంత? 16. 9 + 16 ఎంత? 25. రూట్ 25 వాల్యూ 5 కదా. 9 + 16 ఎంత? 25. రూట్ 25 ఎంత? 5 అమ్మ. సో ఇది రూట్ ఆఫ్ a² + b² వాల్యూ. ఇప్పుడు మరి మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా ఏంటిదమ్మా? c లేదు కదా. c ఇంతకుముందు మనము c ప్లస్ అన్నాం. ఇప్పుడు c లేదు కాబట్టి జస్ట్ సింపుల్ రూట్ ఆఫ్ a² + b² ఎంత? 5. మినిమం వాల్యూ ఏంటిది? మైనస్ రూట్ ఆఫ్ a² + b² -5.
ఇది ప్లస్ ఇది మైనస్ అంతే. సో 5 - 5 ఓకేనా. సో దేర్ఫోర్ ఇది మ్యాక్సిమం, ఇది మినిమం. సో మన రేంజ్ ఏం రాయొచ్చు మనం, -5 <= 3 cos x + 4 sin x <= 5. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం అంతే. ఓకేనా. అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ అమ్మ. క్వశ్చన్ నెంబర్ 6 సేమ్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 లాగానే ఇది. క్వశ్చన్ నెంబర్ 4 లాగానే ఫైండ్ ద రేంజ్ ఆఫ్ 13 cos x + 3√3 sin x - 4. ఓకేనా. సో గివెన్ f(x) = 13 cos x + 3√3 sin x - 4. ఇది దేంతో కంపేర్ చేయాలి, కంపేర్ విత్ a cos x + b sin x + c. ఇక్కడ c ఉంది. ఓకేనా. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 13, b వాల్యూ ఎంత 3√3, c వాల్యూ ఎంతమ్మా -4. ఏ వాల్యూ 13, b వాల్యూ 3√3, c వాల్యూ -4. ఏ వాల్యూ 13, b వాల్యూ 3√3, c వాల్యూ -4. సో మరి ఇక్కడ రేంజ్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి మనం, √a² + b². √a² + b². ఓకేనమ్మా. ఏ అంటే ఎంత అన్నాం 13, సో 13². b అంటే ఎంత అన్నాం 3√3, 3√3². 13² 169, 13² 169 కదా. 13 = 169, 13 = 169. మరి 3√3² అంటే ఏంటి సార్, ఇది కొంచెం మీకు ఇబ్బంది అనిపించు. 3√3², ఇది ఎలా చేస్తారు సార్, 3√3² అంటే ఏం లేదమ్మా, 3√3 × 3√3. ఓకేనా. 2 సార్లు స్క్వేర్ అంటే అదే కదా, 2 సార్లు మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తాం సార్, ఫస్ట్ చూడండి 3 × 3 = 9 అమ్మ, 3 × 3 = 9. ఓకేనా. అలానే మరి √3 × √3 3, రూట్ పోతుంది కదా, √3 × √3 3, 3 × 3 = 9, √3 × √3 3 అంటే 9 × 3 = 27 అన్నట్టు. సో 3√3² ఎంత అమ్మా 27 అన్నట్టు. ఎంత 27. 3√3² ఎంత 27. ఓకే. సో ఇక్కడ ఏమొస్తుంది 13² 169, 3√3² 27. ఓకేనమ్మా. 169 + 27 ఎంత 196. √196 ఎంత అమ్మా 14, ఎందుకంటే 14 14 = 196 కాబట్టి, 14 14 = 196 కాబట్టి. ఓకేనా. సో ఇదేంటిది √a² + b². మరి ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా ఏంటిది, ఇంతకుముందు నేర్చుకున్నాం. మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా c + √a² + b², c + √a² + b². c వాల్యూ ఎంత అమ్మా -4 కదా, c వాల్యూ -4. సో -4 + 14, -4 + 14 ఎంత అమ్మా 10, -4 + 14 ఎంత 10. మరి మినిమం వాల్యూ ఫార్ములా ఏంటిది, c - √a² + b², c - √a² + b². c వాల్యూ ఎంత -4, ఇది ఎంత అమ్మా -14, -4 - 14 ఎంత -18. సో ఇది మన రేంజ్. ఇలా కూడా రాయచ్చు. ఇది మన రేంజ్, మినిమం మ్యాక్సిమం. సో దిస్ ఈజ్ వాట్ అవర్ క్వశ్చన్స్. సో మనం క్వశ్చన్ నెంబర్ 8 6 క్వశ్చన్స్ నేర్చుకున్నామమ్మా. తప్పకుండా నేర్చుకోండి. 1 క్వశ్చన్ యూ విల్ గెట్ ఫర్ 2 మార్క్స్. ఓకే.